హాయ్ అండి. మనలో చాలామంది ఆరోగ్యం పాడైపోవడానికి కారణం మార్నింగ్ టైం. మీరు చెప్తోంది అదే, మీరు వింటోంది నిజమే. మనలో చాలామంది ఆరోగ్యంగా ఉండటానికి, సూపర్‌గా ఉండటానికి, ఫిట్‌గా ఉండటానికి, హ్యాపీగా ఉండటానికి కూడా కారణం మార్నింగ్ టైమే. ఏం చెయ్యాలి అనేది ఇంకొక వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తాను. ఏం చెయ్యకూడదు, దేన్ని వదిలేయాలనేది ఈ వీడియోలో చెప్పుకుందామండి. మనం రెగ్యులర్‌గా లైఫ్ హ్యాక్స్ చెప్పుకుంటున్నామండి. ఏది లైఫ్ స్టైల్ పాడైపోవడం వల్లే ఎన్ని బాధలు పడుతున్నాం. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకే ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి పట్టించుకోలేదు మనం. అన్నీ పట్టించుకుంటామండి. ఎలా సంపాదించాలి, లేకపోతే పిల్లల్ని ఎక్కడ చదివించాలి, మనమేం ఉద్యోగం చేయాలి, ఇక అన్నీ డైలీ ఎలా ఎంజాయ్ చేయాలి, ఎంత మంచి ఫుడ్ తినాలి అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మన బాధలకి ఏవి కారణం అవుతున్నాయి? చిన్న చిన్న హ్యాబిట్స్ అండి. మైక్రో హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్లు కూడా వచ్చేసి పేరుకుపోయినాయి, తెలియట్లే చాలామందికి. మరి ఇంట్లో పెద్దవాళ్ళు లేరు చెప్పడానికి. ఒకప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళకే తెలియట్లేదు. అదే ఇప్పుడున్న తరానికి తెలియట్లేదు కాబట్టి నేను ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు పరిచయం చేద్దామని గట్టిగా పూనుకున్నాను కాబట్టి ఆ విషయాలన్నీ చెప్తున్నాను. పూర్తిగా చూడండి, ఫాలో అవ్వండి. అలవాట్లను ఫాలో అవ్వండి. ఒకటి రెండు మీ జీవితంలోకి తెచ్చుకోండి. పని అవ్వకపోతే కామెంట్లోకి వచ్చి అప్పుడు చెప్పండి. సో దయచేసి ఇంకా కొత్త సంవత్సరం ఎలాగో రిజల్యూషన్స్ తీసుకుంటాం మనం, తీసుకోండి దయచేసి. ఆరోగ్యానికి ఒకటి, స్కిల్కి ఒకటి, చదువుకి ఒకటి, ఇట్లా పెట్టుకోండి. ఒక్కొక్కటి పెట్టుకోండి. ఫిట్నెస్కి ఒకటి, అలాగే ఒక్క రిజల్యూషన్ పెట్టుకోండి. తర్వాత పెంచుకోవచ్చు. చెప్పాను ఇంతకుముందు, రిజల్యూషన్స్ పెట్టుకుంటున్నాం కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఏ పొరపాట్లు చేస్తున్నాం అనేది. సో నా సలహా ఏంటంటే జనవరి 1 దాకా ఆగొద్దు, ఇప్పుడే పెట్టేసుకోండి. అంటే ఇంకా చాలా టైం ఉంది కదా, రాబోయే 15 రోజులు ప్రాక్టీస్ చేయండి. జనవరి 1 నుంచి ఫిక్స్ అయిపోండి అంతే. ఎందుకు బాగోదో చూద్దాం. సరే, ఉదయం ఏం చేస్తున్నాము, ఏంటి పొరపాట్లు అనేది వన్ బై వన్ చెప్తానండి. మనందరం బిజీ లైఫ్. ఎంత బిజీ అంటే ఈ మధ్య నేను ఉదయాన్నే 9, 10 ఆ టైంలో వెళుతున్నప్పుడు, ఆఫీస్కి వెళుతున్నప్పుడండి, సైడ్ నుంచి వాస్తవాలే నేను చెప్పేవన్నీ కూడా, నా సైడ్ నుంచి కారు ఓవర్టేక్ చేసుకుంటూ, అంటే రైట్ సైడ్ నుంచి కాదు, లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కూడా, ఎవరు 60 ఏళ్ల ముసలాయన కూడా వెళ్ళిపోతున్నాడండి. అంటే ఆవిడ రిటైర్డ్ అవ్వలేదు ఇంకా, ఆయన రిటైర్డ్ అయ్యాడు, తెలిసిన ఆయనే. ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక తండ్రి చిన్న పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టుకొని స్కూల్కి అండి, అంతే స్పీడ్గా వెళ్ళిపోతున్నాడండి. ఇక ఎదురుగా అయితే ఒక ఆవిడ వచ్చి సడన్గా బ్రేక్ కొట్టుద్దండి. ఎవరు? మిడిల్ ఏజ్ ఉన్న ఆవిడ. విషయం ఏంటంటే వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్తున్నారు, ఒకళ్ళేమో స్కూల్కి వెళ్తున్నారు. హడావిడి, ఇంటి దగ్గర టైం ఉండదు. ఏదో ఒకటి తినేసి ఏదో రకంగా చేసేసి మార్నింగ్ అంతా హడావిడి పెట్టేసుకొని ఆ రోజంతా కూడా ఇక్కడ ఏదైనా జరిగితే పరిస్థితి ఆలోచించండి. అంటే ఈ చిరాకులు పరాకులు, రోడ్డు మీద జరిగిన సంఘటనలు అన్నీ బుర్రలో పెట్టుకొని ఆఫీస్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారు. అక్కడ ఏమి సరిగ్గా నడవదండి. అంటే ఆ రోజంతా కూడా చాలా చిరాగ్గా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది. సో మార్నింగ్ రొటీన్లో ఈ విషయం కూడా చెప్తాను. ముఖ్యంగా మనం ఏం పొరపాట్లు చేస్తున్నాము, ఏంటి, ఇవన్నీ కూడా చెప్తానండి. ఉదయం లేవగానే టీయో కాఫీయో తాగేసి, లేకపోతే ఏదో కాస్త అనిపించేసి చేస్తున్నారు కదండి, ఫుడ్ హ్యాబిట్స్ అండి. అది చాలా చాలా ప్రమాదం. ముందు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. ఆ తర్వాత మంచి ప్రోటీన్ మాత్రమే ఉండేలా చూసుకోండి. టీ కాఫీలు తాగొద్దు అంటలేదు, కొద్దిగా తీసుకోండి, ఎక్కువ వాటర్ తీసుకోండి అని చెప్తున్నాం కదండి. అది ఆలోచించండి. సరే, లేవడానికి ముందు ఏం చేద్దాం అనేది చూద్దామండి. మామూలుగా వెళ్ళకిలా పడుకోవడం బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ అంటాం, లేకపోతే లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడం మంచి పొజిషన్ అంటాం కదండి. పడుకున్నారు, ఓకే. లేచేటప్పుడు సడన్గా లేచిపోవద్దండి, పట్టేస్తాయి కండరాలు, అవి పట్టేస్తాయి. సో రైట్ సైడ్కి తిరిగి కాస్త ఒళ్ళు కదిలించి, ఆ తర్వాత మెల్లగా మంచం దిగి కాస్త స్ట్రెచెస్ అటు ఇటు తిరిగి ఎక్సర్సైజులు చేస్తారు కొంతమంది. వెంటనే షూ కట్టేసుకొని వెంటనే జాగింగ్కి వెళ్ళిపోవడం, వెంటనే స్పీడ్ వాకింగ్ చేసేయడం చేస్తున్నారు. అది చాలా ప్రమాదం అండి. ఆ కంగారు అవసరం లేదు. ముందు కాస్త ఆ వామ్ వాటర్ అటు ఇటు నడవటం, లైట్గా స్ట్రెచ్ చేసుకోవడం, ఇవన్నీ డైలీ చేయాల్సిన రిచువల్స్ అండి. డైలీ రొటీన్ ఇది. చాలామంది మర్చిపోతున్నారు. ఇక్కడే సంతోషం ఉందండి, ఇక్కడే ఆనందం ఉంది, ఇక్కడే ఉంది జీవితం అంతా అని చెప్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఆ 1-2 అవర్స్ ఎనర్జెటిక్గా మీరు గడపగలిగితే, మంచి ఫుడ్ తీసుకొని, మంచిగా స్ట్రెచ్ చేసుకొని, మంచి వర్కౌట్ చేసుకొని, మంచి జర్నలింగ్ చేసుకొని, మంచి విషయాలు పంచుకొని, కుటుంబంతో మంచిగా గడిపి చూడండి అసలు ఎంత ఎనర్జీ ఉందో. కానీ ఇవన్నీ ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. సో దయచేసి ఫాలో అవ్వండి. సో మరి ఇక్కడ చేస్తుంది ఏంటంటే కంగారు, మామూలు కంగారు కాదు.
లేట్‌గా లెగుస్తాం. లెగిసి ఇక కంగారు అది, అది ఏది పెట్టుకున్నామో, ఏది పెట్టుకోలేదో, హడావిడి తిన్నామో, తినలేదో, మధ్యలో ఎవరైనా కుటుంబ సభ్యులొస్తే, పిల్లలొస్తే వాళ్ళ మీద చిరాకు, పరాకు ఇవన్నీ ఉంటాయి గదండీ! సో, మరి ఏ టైంకైతే లేవాలనుకుంటున్నామో కాస్త ముందే లేవటం వల్ల ఇవన్నీ పోతాయండి. అంటే రోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 6 గంటలకు లెగుస్తున్నామంటే నైట్ 10 గంటలకి కదండీ! ఎంత డే కూడా మీ ఉదయం ఒక అరగంటో, గంటో ముందో లేవకపోవడం వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతుందనే విషయం గమనించారా ఎప్పుడైనా? అంతే కదండీ! ఈ హడావిడి, కంగారులో వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, తిని, తినక, ఏ వర్కౌటు చెయ్యక ఉదయం మైండ్‌ని మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రెష్ మైండ్‌తో వెళ్ళడం మానేసి ఇంత చేస్తూ ఉంటాం. సో, ఇది చేస్తున్న చాలా ప్రమాదం. ఇక ఫుడ్డు ఏదో ఒకటి ఏసేసుకుంటారు. కాఫీయో, టీయో తాగేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. ఏది దొరికితే అది ఆ బ్రెడ్డో, ఇంకోటో వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అలా కాకుండా ముందే ప్లాన్ చేసుకొని ముందు రోజే ఇదిగో మంచి ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్, మంచి విటమిన్ ముందు రోజే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందండి? ఫిక్స్డ్ ప్లానింగ్ పెట్టుకుంటే రోజుకొక రకమైన ఐటెమ్ తీసుకోవచ్చు. 2 బాయిల్డ్ ఎగ్స్ నేనైతే 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. చక్కగా అంత బొప్పాయి జ్యూస్ తీసుకుంటాను. రెడీగా ఉంటాయి. ఇక జొన్న రైస్ అనేది మీకు చూపిస్తూనే ఉంటాను కదండీ! జొన్న అన్నం పెరుగులో వేసుకొని ముందు రోజు వండుకొని, తాలింపు పెట్టుకొని ఉంటే తాలింపు పెట్టకపోయినా పర్లేదు. అంత అల్లం, అంత పచ్చిమిరప తొక్కు అంటే మెత్తగా రుబ్బేసి అందులో కలుపుకుంటే ఉంటుంది. నా సామిరంగా ఒక నిమ్మకాయ ముక్కో, కాస్త ఉసిరికాయ పచ్చడో వేసుకుంటే నోరు ఊరుతుంది కదా! అట్లా ఉంటుందండి. సో, నా సలహా ఏంటంటే మరి ముందు రోజు నైటే కాస్త రెడీ చేసేసుకోండి. ఉదయాన్నే కాస్త ఒక గంట ముందు లేవటం వల్ల మీ డే బావుంటుందండి. అందరం చేస్తున్న పొరపాటే ఇది. కావాలంటే చెక్ చేసుకోండి. మరి డే బావుండాలి అనుకుంటే ఒక గంట ముందు లేవటం, ముందు రోజే చేయటం. చాలామంది చేస్తున్న పొరపాటు బ్రేక్‌ఫాస్ట్ మానేయటం. దీనివల్ల బరువు పెరిగిపోతారండి. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు పెరిగిపోతారని చాలామందికి డౌట్ ఉంది. యెస్, నిజమే అది. బరువు పెరిగిపోతారు. అసిడిటీ సమస్యలొస్తాయి. చాలా వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందాల్సిన ప్రోటీన్ పొద్దున్నే రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది కదండీ! పొద్దున్నే మంచి ప్రోటీను, మంచి కార్బోహైడ్రేట్, మంచి విటమిన్స్ అయితే చక్కగా బ్లడ్‌లోకి వెళతాయి కదండీ! ఈ పోషకాలన్నీ కూడా. ఎంత యాక్టివ్‌గా ఉంటాం. అవయవాలన్నీ ఎంత బావుంటాయి. ఆలోచించారా ఎప్పుడైనా? ఇంత చిన్న విషయం అనుకుంటారు. కానీ చాలా పెద్ద ఇంపాక్ట్. మైండ్‌ఫుల్‌నెస్ కూడా ఉంటుంది. అంటే మైండ్ కూడా ఎంత ఫ్రెష్‌గా ఉంటుంది. ఆకలితో ఉంటే, చిరాకుగా ఉంటే ఏ కాఫీయో, టీయో ఏదో ఒకటి తినేసి తాగేస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. సో, మరి ఒబేసిటీ రావడానికి గానీ, డయాబెటిస్ రావడానికి గానీ, బీపీలు వగైరా రావడానికి కానీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయటం అనేది అంటే ఒక్కరోజుకి, వారానికి, నెలకి రాదండి. రెగ్యులర్‌గా చేసేవాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నారు. ఇక బీఎంఐ కూడా బాడీ మాస్ ఇండెక్స్ కూడా దాటిపోతుందండి. ఇవన్నీ నేను చెప్తుంది కాదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ దగ్గర నుంచి రకరకాల స్టడీస్ ఉన్నాయి కదండీ! వాళ్ళందరూ చెప్తున్నారు. సో, మరి నేనైతే ఫాలో అవుతున్నాను. మొదట్లో నేను ఇప్పుడు ఈ ఉండకూడని లక్షణాలన్నీ కాస్త ఉండేవి. అన్నీ వదిలించేసుకున్నాను. ఇంకా ఒకటి అలా ఉంటే వదిలించేసుకునే ప్రయత్నం చేస్తూ నెక్స్ట్ ఇయర్ రిజల్యూషన్స్‌లో అవే ఈ దరిద్రాలు ఉన్నాయి కదండీ! చిన్న చిన్న దరిద్రాలు వదిలించేసుకుందాం అనుకుంటున్నాం. ఇంక తర్వాత మొబైల్ అండి. బాగా ఎమర్జెన్సీ పనుంది, ఆఫీస్ పనుంది, అలర్ట్స్ ఉంటాయి, మెసేజ్‌లు పెట్టుకోవాలి పొద్దున్నే అంటే న్యూస్ రిలేటెడ్ క్లిప్పింగ్స్ చూడాలి. లేతే నాకైతే నా వరకు చెప్తున్నాను. న్యూస్ క్లిప్పింగ్స్ ఉంటాయి, వస్తాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, పంపాల్సిన వాళ్ళకి పంపుకోవాలి. 2, 3 కాల్స్ ఉంటాయి మాట్లాడుకోవాలి. అంతవరకు ఓకే. అవి కాకుండా సోషల్ మీడియాలోకి వెళ్ళడం. పొద్దున్నే ఏముంటాయి చెప్పండి? టాక్సిక్ అంతా కూడా బుర్రలోకి ఎక్కిపోతుంది. ఆ న్యూస్ అనే పేరు మీద వింటాం. ఈరోజు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం కూడా ఆ న్యూస్‌లోనే పోగుపడిపోయి ఉంటుంది కదండీ! వాళ్ళు కూడా చక్కగా మసాలా ఏసి మరీ వండి వారుస్తున్నారు. సో, మరి మొబైల్ జోలికి వెళ్ళకుండా నేనైతే పొద్దున్నే లేచిన వెంటనే చక్కగా హాట్ వాటర్ తీసుకోవడం, కొద్దిగా టీ తీసుకోవడం, వయలిన్ పట్టుకొని కూర్చుంటానండి ఒక గంట సేపు. అంటే నేను పెద్ద విద్వాంసుడినని కాదు. ఆ కర్ణాటక సంగీతం, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇచ్చే గొప్ప ఆనందం ఎందుకు మిస్ అవ్వాలి? అది అయిపోయిన వెంటనే తర్వాత వాకింగు రోజు మీరు చూస్తూ ఉంటారు కదా! చక్కగా ఆ తోటల్లోనూ అక్కడ నడుచుకుంటూ, కంటెంట్ బిల్డ్ చేసుకుంటూ, మీతో మాట్లాడుకుంటూ ఎంత బాగా అంటే అంత బాగా. గంట, గంటన్నర అసలు పూర్తిగా ఇంక లీనమైపోతాను. వేరే ప్రపంచం అండి. ఆ పచ్చటి పొలాలు, చెట్లు, చల్లటి గాలి, అక్కడ పక్షులు, వాటి శబ్దాలు, అక్కడ ఒకళ్ళు, ఇద్దరు ఉండే మనుషులుంటారు కదండీ! ఆ పొలాల్లో పనిచేసేవాళ్ళు. ఒక్కసారి ఆస్వాదిస్తే గానీ ఇవన్నీ తెలీదండి. సో, మరి దయచేసి పొద్దున్నే మొబైల్ పట్టుకోకుండా ఏం చేయాలనేది మీకు అర్థమైపోయింది కదండీ! అవే చేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. తర్వాత వెంటనే పరిగెట్టొద్దు, వెంటనే షూ కట్టేసి చేయొద్దని చెప్పాను కదండీ!
సో వార్మప్ చేయండి ముందు లైట్గా, తర్వాత చిన్న చిన్న స్ట్రెచెస్ చేయండి, వాకింగ్ స్లోగా స్టార్ట్ చేయండి. ఇంకా 5-10 నిమిషాల తర్వాత అందుకోండి. ఇక జపనీస్ వాకింగ్ దగ్గర నుంచి సైడ్ వాకింగ్, రివర్స్ వాకింగ్ చాలా ఉన్నాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మీరు చేయండి. కానీ కండరాల కదలిక ఉండాలి, గుర్తుంచుకోండి. స్ట్రెచ్ ఉండాలి, కాస్త కోస్త వెయిట్స్ పడాలి బాడీ మీద, గుర్తుంచుకోండి. వెయిట్స్ కొనుక్కొని ఒక ₹1000 పెట్టుకోగలిగితే మంచిదే. లేదు, తెలుసు కదండి, స్క్వాట్స్ దగ్గర నుంచి పుషప్స్ దగ్గర నుంచి రూపాయి ఖర్చు లేదు దేనికి కూడా. గంట దానికి ఇచ్చుకుంటే ఫిట్గా ఉంటామండి. ఎప్పుడూ ఉంటాం ఫిట్గా. కండరాలు, నరాలు, ఎముకలు అన్నీ కూడా చక్కగా ఫిట్గా ఉంటాయి కాబట్టి చేయండి. యోగా చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు. చేయొచ్చు. సూర్య నమస్కారాల దగ్గర నుంచి అద్భుతమైన ప్రక్రియ కదండి. 4-5 సెట్లు సూర్య నమస్కారం వేస్తే చాలు పులుసు కారిపోతుంది అంటాను చూడండి. చక్కగా మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది బాడీకి. సో మరి ఇవి కూడా చేయండి. సో మరి నా సలహా ఏంటంటే ఉదయం మనల్ని పడేసిన ఉదయమే, పైకి లేపినా కూడా ఉదయం అంటాను. ఆ ఉదయాన్ని ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ఉదయాలు మీరు ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఫాలో అవుతున్నారు అంటే, నాకు ఇగో అద్భుతంగా ఉందండి ఈ అలవాటు, ఇంకో ఈ దరిద్రపు అలవాటుని ఇలా వదిలించేసుకున్నాను అది చెప్పండి. మీ అద్భుతంగా మిమ్మల్ని మార్చిన అలవాటు గురించి చెప్పండి. ఏం లేదండి, మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఇక్కడ డిస్కస్ చేసుకోవడం కోసమే నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా. సో ఫ్రాంక్గా, ఫ్రీగా మాట్లాడుకుందాం. సో మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా ఉపయోగపడుతుంది. చాలామంది చూస్తున్నారు, చదువుతున్నారు. దయచేసి కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎంతమంది అయితే చూస్తున్నారో అన్ని లైకులు వచ్చినాయి అనుకోండి, మంచి విషయం కదా. ఎక్కువ మందికి వెళితే ఎక్కువ మంది జీవితాలు బాగుపడతాయండి. దానికి మనం కూడా కారణం అవుతాం. అంటే ఆ లైక్ అనేది జస్ట్ నా కోసం కాదు, మీకోసం కూడా. ఇదే మంచి విషయం ఇంకో నలుగురికి వెళితే, నలుగురిలో కనీసం ఒక్కళ్ళైనా కానీ ఫాలో అయితే, ఈ జీవితంలో పట్టిన ఈ చిన్న చిన్న దరిద్రాలు కదా, ఈ దరిద్రం వదిలించేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం దాని వెనకాల ఉంటాం, అంటే మనం కారణం అవుతాం. సో దయచేసి షేర్ చేయండి.